ఉదయం 9:15 సమయంలో ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ రవివర్మ గారికి రాబడిన సమాచారం ప్రకారం తన సిబ్బందితో కలిసి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులను, ఒక ఫిమేల్ అండ్ ఒక మేల్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర తనిఖీలు నిర్వహించగా వాళ్ళ బ్యాగులో సుమారు 29 కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు కనుక్కునగా ఆ ఫిమేల్ ఆవిడ తన పేరు సంయుక్తా దాస్ అని, ఆవిడ విలేజ్ పతాపూర్ విలేజ్, గంజాం డిస్ట్రిక్ట్ అని తెలియజేసింది. ఈ మేల్ అతను లోక్నాథ్ ప్రధాన్, పతాపూర్ విలేజ్, గంజాం డిస్ట్రిక్ట్ అని తెలియజేశారు. వీళ్ళేమో ఈ గంజాయిని కునుపండ అనే వ్యక్తి, ఆమె స్త్రీ దగ్గర, ఆవిడది కొదలా బ్లాక్లో నివసిస్తున్న ఆవిడ దగ్గర గంజాయి కొని గుజరాత్ సూరత్ పట్టుకెళ్తుండగా పట్టుబట్టడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం జేఎంఎఫ్సీ మేజిస్ట్రేట్ గారి దగ్గర రివ్యూ చేయబడుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ ఎస్పీ సార్ సూచనల మేరకు గంజాయిపై నిరంతరం దాడులు నిర్వహించడం జరుగుతుంది. గంజాయి సేవించిన, గంజాయి ట్రాన్స్పోర్ట్లో ఉన్న, గంజాయితో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకొనబడతాయి. కావున యువత గంజాయికి చాలా దూరంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.